సో కామన్గా కాండమ్స్ అండ్ కాపర్ టీ అండి. ఇవి రెండు హెల్త్ పరంగా సేఫ్ టు యూస్. సో మీ బాడీ మీద ఏ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి, ఫ్యూచర్లో వచ్చే ప్రెగ్నెన్సీకి ఏ ఎఫెక్ట్స్ ఉండదు కాబట్టి ఇవి సేఫ్ టు యూస్ అండి. సో ఇక ముందు వేరే ఆప్షన్స్ ఉన్నాయంటే అవన్నీ హార్మోనల్ మెథడ్స్ అండి. అంటే హార్మోన్ ట్యాబ్లెట్స్ కానీ లేదా హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ ఇలాంటివి చూస్తుంటాము. సో హార్మోన్ ట్యాబ్లెట్స్ అంటే ప్యాకెట్లో 21 మాత్రలు ఉంటాయి. 3 వారాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక వారం గ్యాప్ వదిలిపెట్టాలి. ఈ గ్యాప్లో మీకు పీరియడ్ వస్తుంది. మళ్ళీ 3 వారాలు వేసుకోవాలి, వారం రోజులు గ్యాప్ పెట్టాలి. ఇలా ప్రతి నెల వాడుకోవాలండి ఈ ట్యాబ్లెట్స్. సో ఈ ట్యాబ్లెట్స్లో ఈ 3 వారాల్లో మధ్యలో ట్యాబ్లెట్స్ మర్చిపోయినా, మిస్ అయిపోయినా కొన్ని అట్లాంటి సిచ్యువేషన్లో సరిగ్గా పనిచేయదండి. సో దీంతో ప్రాబ్లం ఇదే. కొందరు చాలాసార్లు మర్చిపోతుంటారు వేసుకోవడం. ప్రతిరోజు టైం టు టైం వేసుకుంటేనే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో అలా వేసుకోవడం కుదరకపోయినా లేదా ఇంకొన్ని సైడ్ ఎఫెక్ట్స్, బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్తో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చండి. సో రక్తం గడ్డలు కట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అది మేము రిస్క్ అసెస్మెంట్ చేసి మీకు అది సూటబుల్లా కాదా అనేది చెప్తుంటాము. నెక్స్ట్ ఇంజెక్షన్స్ అండి. హార్మోన్ ఇంజెక్షన్ 3 నెలలకు ఒకసారి వేసుకునే ఇంజెక్షన్ చాలామంది వినే ఉంటారు. సో ఈ ఇంజెక్షన్తో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఎంత కాదన్నా అది హార్మోన్ కాబట్టి మీ బాడీలో హార్మోన్ డోస్, హై డోస్ 3 నెలలకు సరిపడా ఒకే సింగిల్ షాట్లో ఇంజెక్షన్ ఇస్తాం కాబట్టి కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.